ఏపీలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది. కలెక్టర్, ఎస్పీ, జేసీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోలవరం జిల్లాకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఏఎస్ దినేష్ కుమార్, ఇన్ఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్దర్, ఇన్ఛార్జ్ జేసీగా తిరుమాని శ్రీపూజను నియమించారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా పి రాజాబాబు, ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు, ఇన్ఛార్జ్ జేసీగా రోణంకి గోపాలకృష్ణను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు ప్రభుత్వం ఉన్నతాధికారులను నియమించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిక. ఇక ఏపీలో ఏదైతే ప్రస్తుతం 26 జిల్లాలు కాస్త కూడా ఇక 28 జిల్లాలతోటి ఇటు పరిపాలనా సౌలభ్యం కొరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. ఈ మేరకు కూడా కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం, అదే విధంగా ఇటు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటైనటువంటి పోలవరం జిల్లా, ఈ రెండు నూతన జిల్లాలు అయితే కనుక ఈ రోజు నుంచి అధికారికంగా అయితే కనుక అందుబాటులోకి రానున్నాయి. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే పరిపాలన సౌలభ్యం కొరకు ఆ రెండు జిల్లాలకి నూతనంగా ఇటు జిల్లా ఎస్పీలతో పాటు జిల్లా కలెక్టర్లు, అదే విధంగా జేసీలు, జాయింట్ కలెక్టర్లు అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం నియమించడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇటు పోలవరం జిల్లాకి అయితే కనుక ఇన్ఛార్జి కలెక్టర్ గా దినేష్ కుమార్ అయితే కనుక నియమించడం జరుగుతోంది. ప్రస్తుతం అల్లూరు జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్ ఉండడం కూడా జరుగుతోంది. అదేవిధంగా పోలవరం జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ జేసీగా అయితే కనుక తిరుమాని శ్రీపూజ నియామకం ఉంచడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే కనుక అల్లూరు జిల్లా జేసీగా అయితే కనుక ఉండడం కూడా జరుగుతోంది. ఇక అదేవిధంగా ఇటు మార్కాపురం జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఇటు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు అయితే కనుక నియామకం చేపట్టడం కూడా జరుగుతోంది. అదే ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీగా అయితే కనుక హర్షవర్ధన్ రాజు అయితే కనుక ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అయితే కనుక రాజాబాబు నియమించడం కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్ గా అయితే కనుక రాజాబాబు ఉండడం కూడా జరుగుతుంది. ఇలా జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు అయితే కనుక ఇటు నియామకం చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు ఇప్పటికే మార్కాపురం జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక దోల బాల వీరాంజనేయ స్వామి అయితే కనుక హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటి కార్యాలయాలను అయితే కనుక ఓపెన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి పరిపాలనా సౌలభ్యం కొరకు కూడా ఈ యొక్క కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో పాటు దీనికి సంబంధించి పర్యవేక్షణ చేసేందుకు కూడా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అదేవిధంగా జేసీలు సైతం కూడా ఇటు అధికారికంగా అయితే కనుక అందుబాటులోకి రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే 28 జిల్లాలు అయితే కనుక ఏపీలోకి అయితే కనుక కొత్తగా అయితే నూతనంగా అయితే కనుక పరిపాలనా సౌలభ్యం కొరకు ఇక నుంచి ఏపీ ప్రభుత్వం అయితే కనుక తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా అయితే కనుక 2026 నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే కనుక కార్యాలయాలు, అదేవిధంగా పాలనా పరంగా అయితే కనుక అధికారులు నియామకాలన్నీ ప్రక్రియ అనేది కూడా ఇక కంటిన్యూషన్ గా జరిగే ప్రక్రియ అనేది కూడా కొనసాగనున్నట్టు చూస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.